పాంచాల రాజు ఒకసారి విచిత్ర వీరుడు అతని రాజ్యంలోనికి వచ్చినప్పుడు అతన్ని బంధించి దారుణంగా హింసిస్తారు. సరిగ్గా ఈ విషయం తెలిసిన భీష్ముడు కోపాన్ని తట్టుకోలేక వెంటనే పాంచాల రాజ్యానికి వెళ్లి రాజ్యం మొత్తాన్ని తునతునకలు చేసి అందరి ముందు రాజుని ఘోరంగా అవమానించి విచిత్ర వీరుడిని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ రోజు కోపాన్ని తనలో ఉంచుకొని శిఖండి పుట్టగానే నా కళ నెరవేరబోతుంది, భీష్ముడిని నేను చంపబోతున్నా అని చాలా ఆనందపడతారు. తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 4. పాండురాజు, ధృతరాష్ట్రుడు అలాగే విదురుడు ముగ్గురు భీష్ముని దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురిని భీష్ముడు ఎన్నో అస్త్రశస్త్రాలు వాడేలా సిద్ధం చేశారు. అందులో ధృతరాష్ట్రుడు ముందు చెప్పినట్టు చాలా బలమైన వాడు, ఎలాంటి మనిషినైనా ఒక్క గుద్దుతో చంపేస్తాడు. అలాగే పాండురాజు అంత బలమైన వాడు కాకపోయినా లోకంలో ఉండే ఎలాంటి శస్త్రాన్నైనా ఉపయోగించేలా ఒక పెద్ద వీరుడిలా మార్చాడు. అవే కాకుండా ధర్మం ఏంటో అధర్మం ఏంటో ఇవన్నీ సరిగ్గా తెలిసినవాడు. ఇంకా విదురుడి విషయానికి వస్తే వేదాలను నేర్చుకొని గొప్ప తెలివైన వాడుగా మారాడు. ఇలా వీళ్ళ ముగ్గురికి పెళ్లి సమయం వచ్చింది. ఇక ఎవరితో పెళ్లి చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో గాంధార అనే రాజ్యంలో గాంధారి అనే యువరానికి పెళ్లి వయసు వచ్చిందని తెలిసిన భీష్ముడు గాంధార రాజ్యానికి వెళ్తారు. వెళ్ళి ఇలా ధృతరాష్ట్రుడు అంటే కురు సామ్రాజ్యానికి కాబోయే రాజుకి మహారాణి కోసం ఇలా వచ్చాం, మీ కూతురు చాలా సమర్థురాలని తెలిసి ఇక్కడికి వచ్చామని చెప్తారు. స్వయంగా భీష్ముడే వచ్చి చెప్పడం వల్ల కాదనలేకపోయారు. ఇంకా ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కదా, మరి అతను ఎలా గొప్ప యోధుడు కాగలడు అని అడిగితే భీష్ముడు మీకు అతని గురించి పూర్తిగా తెలియదేమో, గ్రుడ్డివాడి అయినా అతని చేతి బలం 1000 ఏనుగులతో సమానం, చాలా సర్వశ్రేష్ఠుడు అని చెప్పి ఒప్పిస్తారు. అయితే ఇదంతా విన్న గాంధారి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. అందరూ కంగారులో ఏం చేసుకోబోతుంది అని తలుపు తెరవమని చెప్తే కాసేపటికి తలుపు తెరుస్తుంది. అప్పుడు గాంధారిని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సరిగ్గా ధృతరాష్ట్రుడికి ఎలా అయితే కళ్ళు కనబడవో అలానే గాంధారి కూడా కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటుంది. ఎందుకు ఇలా చేసావమ్మా అని తన అన్నయ్య అయిన శకుని అడిగితే, నేను నా భర్త లోకాన్ని ఎలా చూస్తారో అలానే చూద్దాం అనుకుంటున్నా, అందుకే నా భర్తకి లేని చూపు నాకెందుకు అని ఇలా చేశానే అని చెప్తారు. ఇక్కడ శకుని అనే అతను మహాభారతంలోనే చాలా తెలివైన వ్యక్తి. అతని తెలివితో అతను ఏమనుకున్నా చేయగలడు. అతని చెల్లి అంటే అతనికి చాలా ఇష్టం. ఇప్పుడు భీష్ముడు ఇంకో మార్గం లేక హస్తినాపురానికి గాంధారిని తీసుకుని వెళ్తారు. ఇక గాంధారి అన్నయ్య అయిన శకుని భర్త భార్య ఇద్దరికి కళ్ళు కనిపించకపోతే వాళ్ళకి తోడుగా ఎవరైనా ఉండాలి కదా, అందుకు నేను వెళ్తా అని వాళ్ళతో కలిపి శకుని కూడా వెళ్ళిపోతాడు. కానీ ధృతరాష్ట్రుడికి మాత్రం అతనికి వచ్చే భార్యపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. అతనికి చూపు లేకపోయినా వచ్చే భార్య అయినా అతనికి మొత్తం చెప్తుంది, అతనికి ఆ సమస్యని దూరం చేస్తుంది అని బాగా నమ్మాడు. కానీ గాంధారి ఎలా చేసింది అని తెలియగానే ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడు. వీళ్ళిద్దరికి వివాహం అవుతుంది. కానీ గాంధారి అంటే ధృతరాష్ట్రుడికి చాలా కోపం ఉంటుంది. ఇక పట్టాభిషేకం సమయం వచ్చింది. మొదట అందరికంటే చిన్నవాడైన విదురుణ్ణి మహామంత్రిగా అలాగే తరువాత అయిన పాండురాజుని సేనాధిపతిగా నియమిస్తారు. తరువాత సరిగ్గా ధృతరాష్ట్రుడిని రాజు అవుతున్న సమయంలో విదురుడు ఇలా అంటాడు, మంత్రిగా నా బాధ్యత ఈ పట్టాభిషేకాన్ని ఆపడమే అని అంటారు. దానికి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కోపంతో ధృతరాష్ట్రుడు ఏమంటున్నావు విదురా అని అంటే, రాజు అనేవాడు ప్రతి రంగంలో సర్వశ్రేష్ఠుడిగా ఉండాలి, కానీ చిన్నప్పటి నుంచే చూపు లేని మా అన్నయ్యకి రాజ్యాన్ని ఇవ్వటం ఏమాత్రం సమానం కాదు అని వాదిస్తాడు. మొదట్లో అందరికీ ఈ వాదన సరికాదు అనిపించినా చివరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ విదురుడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. అయితే ధృతరాష్ట్రుడు కాకపోతే ఇప్పుడు హస్తినాపురానికి రాజు ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో పాండు మహారాజుని రాజుగా నియమిస్తారు. ఈ విషయాన్ని తట్టుకోలేక ధృతరాష్ట్రుడు పాండు మహారాజుపై అలాగే విదురునిపై చాలా కోపాన్ని పెంచుకుంటాడు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత పాండురాజుకి పెళ్లి చేద్దామని భీష్ముడు నిర్ణయించుకొని ఒక స్త్రీ కోసం వెతుకుతారు. ఇంతలో కుంతి భూజం అనే రాజ్యంలో కుంతీదేవి అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను యాదవరాజు అయిన సూర మహారాజు పుత్రిక, సాక్షాత్తు శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడి చెల్లి. అలా తను కుంతి భోజుడు అనే రాజుకి దత్తపుత్రికగా వెళ్తుంది. అక్కడ ఒక రోజు ఒక సంఘటన జరుగుతుంది. అదే దుర్వ్యాస అనే మహర్షి వీళ్ళ రాజ్యానికి వస్తారు. దుర్వ్యాస మహర్షికి చాలా కోపం ఎక్కువ. కానీ కుంతి మాత తానే దగ్గరుండి మొత్తం చూసుకొని ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఏర్పాట్లు చేశారు. అప్పుడు కుంతి చేసిన పనిని మెచ్చి ఆ మహర్షి ఒక వరాన్ని ఇస్తారు. నీకు ఎప్పుడైనా పిల్లలు కావాలి అన్నప్పుడు నీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థిస్తే స్వయంగా ఆ దేవుడే ప్రత్యక్షమై అతని పోలికలతో ఉండే ఒక పిల్లాన్ని నీకు వరంగా ప్రసాదిస్తారు అని చెప్పి
చెప్పి వెళ్ళిపోతారు. సరిగ్గా ఇది ఎలా పనిచేస్తుందో అని తనకి ఇష్టమైన సూర్యదేవునికి మొక్కుతుంది. అప్పుడు నిజంగానే సూర్యదేవుడు ప్రత్యక్షమై అతని వెలుతురు నుంచి ఒక కుమారుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అవగానే ఆ కుమారుడిని చూస్తే చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. వెంటనే సూర్యదేవుడు కుంతీదేవి వైపు చూసి, నువ్వు కోరుకున్నట్టుగానే ఇదిగో మా పుత్రుడు, సమస్త లోకంలోనే పెద్ద వీరుడిగా, సర్వశ్రేష్ఠుడిగా, ధర్మానికే ప్రతిరూపంగా ఎదుగుతాడు. ఇతనికి ఉండే వీరత్వానికి, ఇతనికి ఉండే మంచితనానికి లోకం అతన్ని కర్ణుడు అనే పేరుతో పిలుస్తారు అని మాయమైపోతూ ఉంటారు. వెంటనే కుంతీదేవి, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి అవ్వకుండానే పిల్లాన్ని తీసుకుని వెళ్తే రాజ్యంలో అందరూ ఏమనుకుంటారు, దయచేసి ఈ పిల్లాన్ని వెనక్కి తీసుకోండి అని కోరుకుంటుంది. ఒకసారి ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకోవటం అవ్వదు అని మాయమైపోతారు. అలా సూర్యదేవుడు మాయమైపోయిన తర్వాత కుంతీదేవికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా గట్టిగా ప్రార్థిస్తుంది. ఇంకో దారి లేక మళ్ళీ సూర్యదేవుడు ప్రత్యక్షమై ఆ పిల్లాడికి కవచ కుండ్రాలని వరంగా ఇస్తారు. ఈ కవచ కుండ్రాలు ఉన్నంత వరకు కర్ణుడికి ఏం కాదు, ఎలాంటి ప్రమాదం నుంచైనా అతన్ని ఈ కవచ కుండ్రాలే కాపాడుతాయి అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకో దారి లేక ఏడుస్తూ ఆ పిల్లాన్ని ఒక బుట్టలో పెట్టి ఆ పక్కనే ఉన్న నదిలోకి వదిలేస్తుంది. ఇలాంటప్పుడు ఆ పిల్లాన్ని చూసి చాలా బాధపడి నన్ను క్షమించు కర్ణ అని అనుకుంటుంది. అలా ఆ సంఘటన జరిగి కొన్ని నెలలు అవుతుంది. ఇంతలో భీష్ముడు పాండురాజుకి కుంతి భోజం రాజ్యానికి వెళ్ళు, అక్కడ వాళ్ళ కూతురైన కుంతికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి ఆ కన్యని వివాహం చేసుకో అని భీష్ముడు చెప్తారు. సరే అని కుంతి భోజం రాజ్యానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ స్వయంవరంలో కుంతీదేవిని గెలుచుకొని కుంతీదేవి పాండురాజుతో చాలా సార్లు కర్ణుడి గురించి చెప్పేద్దాం అనుకుంటారు, కానీ చెప్పలేకపోతారు. ఆ చాలా రోజులు పాండురాజు హస్తినాపురాన్ని పాలించారు. అనేక యుద్ధాలు గెలిచి రాజ్యాన్ని చాలా విస్తరింపచేసి రాజ్యంలో ఉండే ప్రజలకు ఏ మాత్రం కూడా కష్టాన్ని తెలియకుండా అందరినీ సమానంగా చూసుకునేవాడు. అందుకే పాండురాజుని దేవుడితో కొలిచేవారు హస్తినాపురి ప్రజలు. ఇదంతా చూస్తూ ధృతరాష్ట్రునికి ఇంకా కోపంతో రగిలిపోయేవాడు. అలా ఒక రోజు మాదరాజ్యం యుద్ధం చేస్తుండగా ఆ రాజు సహాయంకి హస్తినాపురానికి వస్తాడు. అప్పుడు పాండురాజు వెళ్లి యుద్ధంలో గెలవటానికి సహాయం చేస్తాడు. దానికి బహుమతిగా అతని కూతురైన మాద్రిని పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా 2 పిల్లలు చేసుకొని చాలా సంతోషంగా పాండురాజు ఉంటారు. ఇలాంటి సమయంలో శకుని ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్లి, గాంధారిపై మీరు కోపాన్ని చూపించకండి, నా చెల్లి 100 మంది సంతానాన్ని ఇస్తుంది అని ఆ మహాశివుడు వరం ఇచ్చారు. ఒకవేళ మీ సంతానమే పెద్దవాడుగా పుడితే మీకు దక్కని రాజ్యం మీ కొడుకి దక్కే అవకాశం ఉంది మహారాజా అని చెప్పి వాళ్ళిద్దరిని మళ్ళీ దగ్గర అయ్యేలా చేస్తాడు. ఇంతలో పాండురాజు దగ్గరికి అతని 2 భార్యలు వస్తారు. మహారాజా, మీరు గొప్ప సర్వశ్రేష్ఠమైన యోధుడు అని విన్నాము, కానీ మీ శక్తిని స్వయంగా ఎప్పుడు చూడలేకపోయాము, మమ్మల్ని ఈ రోజు వేటకి తీసుకొని వెళ్ళండి అని అడిగేసరికి పాండురాజు కాదనలేక సరే అని వాళ్ళని పట్టుకొని అడవిలోకి వెళ్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ప్రయత్నించినా ఒక్కటంటే ఒక్క జంతువును కూడా పట్టుకోలేకపోతారు. అలా సూర్యాస్తమయ్యే సమయం వచ్చింది. ఇంకా ఎలా అయినా ఒక్క జంతువునైనా వేటాడాలి అనే కోపంతో పాండురాజు చూస్తుంటారు. ఇంతలో అక్కడ ఒక 2 జింకలు చెట్టు కింద కూర్చొని కనిపిస్తాయి. ఇంకా అదే సరైన సమయం అని ఒక బాణాన్ని గట్టిగా ఎక్కుపెట్టి వదులుతాడు. కానీ అదే అతనికి చాలా పెద్ద సమస్యని తీసుకొని వస్తుంది అని అనుకోలేదు. అలా ఆ బాణం వెళ్లి అక్కడ ఉండే 2 జింకల్లో ఒక జింకకి గట్టిగా తగులుతుంది. వెంటనే ఆ జింక అక్కడికక్కడే మరణిస్తుంది. వెంటనే ఇంకో జింక ఒక మనిషిలా మారిపోతుంది. ఇదంతా క్షణకాలంలో జరిగేసరికి పాండురాజుకి ఏం అర్థం కాదు. దగ్గరికి వచ్చి చూస్తే అది ఒక ముసలి జంట. అందులో ముసలి ఆవిడికి బాణం తగిలి అక్కడికక్కడే చనిపోతారు. అలాగే ఆ ముసలివాడు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పాండురాజుని చూడగానే ఆ కోపంలో, మూర్ఖుడా, మేము ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే ఒక జంతువు విశ్రాంతి తీసుకునేటప్పుడు అడవికి రాజైన సింహమే వేటాడదు, కానీ నీకు ఎలా వేటాడాలి అనిపించిందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎంతైతే బాధని అనుభవిస్తున్నానో నీకు తెలియాలి అంటే మహారాజా, నేను నిన్ను శపిస్తున్నాను. సరిగ్గా ఇప్పుడు ఎలా అయితే బాణం వేసి మా ఇద్దరిని విడగొట్టావో, నువ్వు కూడా మీ భార్యని ఆ విధంగా చూసినప్పుడు నీ ప్రాణాల్ని పోగొట్టుకుంటావు. నీ అమితానందమే నీ చావుకి కారణమవుతుంది. ఇదే నా శాపం అని అతను కూడా చనిపోతారు. ఇంకా ఆ బాధలో అయ్యో ఇలా జరిగింది ఏంటి అని వచ్చి అతని భార్యలకి చెప్పి తిరిగి రాజ్యానికి వచ్చేస్తారు. అలా హస్తినాపురంలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో పాండు మహారాజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. తన రాజు పదవిని వదిలేస్తున్నట్టు ఇక నుంచి అడవిలలో జీవిస్తా అని పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఎందుకు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నావు అని భీష్ముడు అడగగానే జరిగింది చెప్పి, ఇక నాకు పిల్లలు ఎలాగో పుట్టరు, అందుకే ఈ ప్రపంచాన్ని వదిలి శాశ్వతంగా నేను అడవిల్లోకి వెళ్ళిపోతా అని చెప్పగానే పాండురాజు 2 భార్యలు మేము కూడా మీతో వచ్చేస్తాం అని పాండురాజుతో కలిసి వాళ్ళు కూడా అడవిలోకి వెళ్ళిపోతారు. ఇది హస్తినాపుర చరిత్రలో అతి బాధాకరమైన రోజు. ఆ రోజు రాజ్యంలో ఏడని వారంటే లేరు. సరిగ్గా ఎలా అయితే శ్రీరాముల వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏడుస్తారో, సరిగ్గా అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఏర్పడుతుంది. అయితే ఇదంతా చూసిన ధృతరాష్ట్రుడు,
ఇక నా సమయం మొదలైంది, ఇక నన్ను రాజు కాకుండా ఎవరు ఆపలేరు అని విర్రవీగుతూ ఉంటాడు. అయితే తర్వాత ఏం జరిగింది? గొప్ప రాజు అనుకున్న పాండు హస్తినాపురాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇక తరువాత రాజు ఎవరు అవుతారు, పాండు మహారాజుకు మరి పిల్లలు ఎలా పుడతారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నా నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ 5 కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. బిలీవ్ మీ, ఆ ఎపిసోడ్ దీనికి రెండింతలు ఉంటుంది. దాన్ని మీరు ఖచ్చితంగా మిస్ కాకూడదు. అందుకే ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఖచ్చితంగా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మీకు మనం నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఆ పనిలో ఉండండి. లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ 5.